హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి పుట్నాలు, కొబ్బరితో కలిపి చట్నీ అయితే చేస్తున్నాను. ఇడ్లీలకు సూపర్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పల్లీలతోటే కాకుండా వెరైటీగా ఈ చట్నీ కూడా అప్పుడప్పుడు ఉంటూ ఉండొచ్చు. నేనైతే ఇడ్లీలకు కూడా వెరైటీ వెరైటీ చట్నీలు చేస్తూ ఉంటాను. అందులో ఇదొకటి. ఇందుకోసమైతే కలయబెట్టేసుకొని ఒక 6 పచ్చిమిర్చి అయితే బాగా కారమన్నయితే తీసుకున్నాను. నూనె వేసి వేయించేసి తర్వాత ఒక కప్పు పుట్నాలు, ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి వేసేసి ఎక్కువ వేడి ఆ వేడికి 1 మినిట్ ఉంచేసి ఆ వేడికి స్టవ్ మీద బంద్ చేయాలండి వెంటనే. బంద్ చేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఎల్లిపాయలు, జీలకర్ర, అల్లం వేసేసైతే మరి మెత్తగా ఉండొద్దు. మరి కొబ్బరి కొంచెం ఉండాలి. మెత్తగా అయితే టేస్ట్ కూడా ఉండదండి. చూసుకొని పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని కరివేపాకు, నూనె, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసేసి ఇవన్నీ వేగాక కొంచెం కలర్ కోసం పసుపయితే వేసేసుకొని కలిపేసి ఇప్పుడు చట్నీ అయితే ఒక గిన్నెలోకి తీసేసుకొని ఈ తాలింపు కూడా వేసి వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇడ్లీలకు చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబారు ఎట్లా మనం ఇడ్లీలో ఏసుకొని తింటామో అలా ఈ చట్నీ సాంబార్ ఏసుకున్నట్టు వేసుకొని తినొచ్చు. వెరీ టేస్టీ చట్నీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందనుకున్నాను. నచ్చితే ఈ చట్నీ చేసుకొని తిని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇంకా కొంచెం పలచగా చేసుకోవాలి. చేసుకొని ఇడ్లీ పెట్టేసుకొని, చట్నీ వేసుకొని ఇంకేంటండి టిఫిన్ తినేయడమే. ఓకే అండి.